జై. నేను ఈ సాయిబాబా పరిచయం నాకు బీఈడి చదివేటప్పుడు పరిచయం అయింది. నాకు బీఈడి రాజమండ్రిలో చదివా. అప్పుడు ప్రతి గురువారము సాయిబాబా గుడికి వెళ్ళి అప్పటి నుంచి నేను సాయిబాబా భక్తునిగా మారి మా పిల్లలకు కూడా ఫస్ట్ పేర్లు అయ్యే పెట్టుకున్నా. వెంకట సాయి ప్రణవ తేజ, వెంకట సాయి మణిదీపని పెట్టుకున్నా. ఆ సాయి దయ వల్లే నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దానివల్లే ఈ సాయిబాబా తత్సంగం అని త్రిపురాంతపల్లి ఒకటి ఉండేది. అక్కడ ధ్యానము, మెడిటేషను అవి కొంత నేర్చుకొని అవి ఇప్పటికి కూడా సాధన చేస్తున్నా. అవి పోకుండా మళ్ళీ మేము నివాసం ఉండే ప్రాంతాల్లో మన గుడి రావడం మన రజనీ సార్ దయ వల్ల అది కొనసాగిస్తున్నాం. ప్రతి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఇటు వచ్చేసి ధ్యానం చేసుకుంటుంటా. ఇవన్నీ సద్గురు సాయినాథ్ మహారాజు వల్లే ఇక్కడికి వస్తున్నాం సార్. సద్గురు సాయి మహారాజ్ జై. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. తండ్రి ఈ యొక్క సాయిబాబా గుడి ప్రవేశించిన రోజు నుంచి నేను రజనీ కుమార్ సార్ మా ఇంటికి పక్కనే అద్దెకున్నాడు 2 రోజులు. ఆ సంవత్సరం కూడా ఆ సార్ అంటే నాకు ఎవరో తెలియదు. కానీ ఇక్కడ గుడి మొదలుపెట్టిన తర్వాత సార్ యొక్క పరిచయం పెరిగి ఆయన యొక్క విషయాలన్నీ తెలుసుకొని నాకు ఆయన అంటే చాలా భక్తి శ్రద్ధలతో సాయిబాబా గుడి మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన దేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన మెమరీ పవర్ కానీ, ఆయన యొక్క చెప్పే విధానం కానీ, ఆయన యొక్క అందరినీ ఆకట్టుకునే విధానం కానీ, ప్రతి ఒక్కరిని సమన్వయపరచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఈ గుడి యొక్క అభివృద్ధికి అపర్ణిస కృషి చేస్తూ ఆయన యొక్క చూపించే తెగువ, ఆయన యొక్క కష్టాలు, ఆయన యొక్క పరిస్థితులు ఏది ఉన్నా కూడా దైవ చింతనలో ఆయన మాత్రం ఎనుకంజ వేసే ప్రసక్తి లేకుండా దైవ నామస్మరణ మాకు కూడా బోధిస్తూ దాన్ని మంచి చెడ్డ బోధించారు. ఆ సార్కే నేను ఎక్కువ కృతజ్ఞత తెలుపుకుంటాను. తర్వాత నేను 2006 నుంచి సాయిబాబా భక్తుడిగా నేను పరిచయం మారాను. గుంటూరులో నేను ఒక దేవాలయానికి పిల్లలు చదువుకుంటూ వెళ్ళాను. అప్పుడు సాయినాథ శ్రవణ మంజరి పాంప్లెట్ పుస్తకం బుక్లెట్ ఉన్నది. అది చదివి నేను ఇంప్రెషన్ అయ్యి నేను సంవత్సరము సాయినాథ శ్రవణ మంజరి పఠనం చేశాను. ఒక విషయంగా ఆ విషయంగా పఠనం చేస్తే ఒక సంవత్సరంలో సాయినాథుడు నా యొక్క ఆర్తిని ఆలించాడు. నాకు ఆ విషయాలంటే ఆయన గురించి నాకు అంత సమగ్రంగా తెలియదు. అప్పటికి ఆ యొక్క దయ వలన ఒక ఆర్థికంగా లాభాన్ని చేకూర్చాడు. నాకు తెలియదు. ఈరోజు 18 లక్షలు అంటే ఆ రోజు 30 లక్షలకు ఒక సంవత్సరంలో ఆయన ఒక ఆస్తి మూలకం అమ్మి పెట్టాడు. ఆ విషయంలో మాకు పరిచయమైనప్పటి నుంచి 2011 నుంచి నేను సాయిబాబాను నిత్యము అస్సలు ఎక్కడ ఉన్నా కూడా పోయి నేను హాజరవుతుంటాను వీలంత వరకు. ఇక్కడ నా ఆరోగ్య విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ సాయినాథుడికి చెప్పుకుంటే నా యొక్క కష్టాలు అప్పటికప్పుడు సబ్జెక్ట్ ఉండే ఏముడికునే కష్టాలు, ఎదుర్కొనే బాధలు సంసారకంగా అన్నీ ఉంటాయి. ఆయన ఎందుకు నెరవేరుస్తాడో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా నేను రోజు ప్రతి సేవ చేస్తుంటాను కాబట్టి గురువు శుక్రవారం పెట్టుకున్న భక్తులు వస్తుంటారు. చాలామంది కూడా భక్తులు అయ్యా సేమి ఈ మాట అనుకున్నాము, మాకు నెరవేరింది సాయిబాబా కృప వలన అని నాకు చెప్తుంటే చాలా మంది ద్వారా విన్నవిస్తుంటే నేను విన్నాను. కాబట్టి వారి యొక్క అయ్యే కదా మాకు కావాల్సింది. సాయినాథుడు మాకు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యాలు మీ ద్వారా వినే అవకాశం కల్పించారు. మాకు ధన్యవాదాలు చెప్తుంటాను. ప్రతి ఒక్కరికి నా యొక్క అందరి విషయాలు బాగానే ఉంచుకుంటూ ఈ గుడి ఇంత అభివృద్ధి చెందడానికి మా సార్ యొక్క కృషి, మా భక్తుల యొక్క సహకారం వల్ల ఇంత తొందరలో గుడి నిర్మించుకొని మేము సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన రజనీ కుమార్ సార్ గారికి వారి మెమరీ పవర్ కానీ, వారి యొక్క సేవలు కానీ నేను మాటలో చెప్పలేను. ఆయన యొక్క మెమరీ పవర్ చెప్పాలంటే రోజు చాలు. అంత మెమరీ పవరు, ఆయన యొక్క నిబద్ధత, నవ్వురి అంతా సేవ చేసుకోవటం మాకు ఒక గైడెన్స్ ఇచ్చిన మహానుభావుడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకు 30 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలప్పుడు నేను ఈ మార్కాపురం అనే ఊరికి వచ్చాను.
5 సంవత్సరాలు టెంపరవరీగా చేశాను రేడియో స్టేషన్లో, ఆకాశవాణిలో. చేసిన తర్వాత నా కష్టం అంటే 5 సంవత్సరాల్లో నేను ఎంత కష్టపడ్డానో నాకు ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడేదో నేను సుఖంగా ఉన్నానని జనాలు అనుకుంటారు, కానీ దీనికి సంబంధించి వెనకాల ఉన్న కష్టం నాకు ఒక్కడికే తెలుసు. ఎట్టి చాకరీ చేశాను నేను. అంత చేయబట్టే ఈరోజు నాకు దేవుడు సుఖం ఇచ్చాడు. ఇలాగ కష్టపడుతుంటే ఎవరో చెప్పారు నాకు, సాయిబాబా అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నాకు తెలియదు అప్పుడు దాకా దేవుడు అంటే సాయిబాబా ఉన్నాడు అనుకో తెలియదు. 20 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏంటంటే ఇట్లా సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళండి, మీరు ఏదన్నా అనుకోండి, 5-6 నెలల్లో మీ కోరికలు నెరవేరుతాయి అని ఎవరో చెప్పారు. అట్లాగే నేరుగా వెళ్ళిపోయినాను అదే మూమెంట్లో అనమాట. పిల్ల చేష్టాలు కదా. పోయి సాయిబాబా కాడికి పోయి కొబ్బరికాయ కొనుక్కొని దేవుడి కాడ కొట్టి, స్వామి ఇట్లా నేను 5 ఏళ్ళు కష్టపడుతుంటే నన్ను తీయాలని చూస్తున్నారు, మీరు ఏదో చేసి నాకు కాపాడండి, నేను మిమ్మల్ని నమ్ముకొని ఉంటాను. ఒక చిన్నగా బూతులు కూడా తిట్టుకున్నాను వాళ్ళ గురించి. దేవుడి కాడ చెప్పకూడదు మనం ఇవన్నీ, ఈ నా కొడుకు వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పుకొని దండం పెట్టుకున్నాను నేను. అప్పుడు తెలియనితనం అంతే, పిల్ల చేస్తాను. అయితే నేను దండం పెట్టుకొచ్చిన 6వ రోజుకి అతను క్యాన్సర్ వచ్చిందండి. అది ఎవరు మహత్యం అనుకోవాలో మీరే చెప్పండి. సాయిబాబా నేను అడిగిన తర్వాత 6వ రోజు అతను క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయాడండి. తర్వాత నుంచి నాకు అనుకూలంగా వచ్చేసింది జీవితమే. నాకు జాబ్ వచ్చింది, మార్కాపురం నాకు అన్నీ ఇచ్చింది, A to Z. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను వెనక్కి చూడలేదండి. అది ఓన్లీ సాయిబాబా మహత్యం అని నేను అనుకుంటున్నాను. నా మనస్సాక్షికి తెలుసు. నా ఉద్యోగం రావటం కానీ, నా ప్రమోషన్ రావటం కానీ, నా తర్వాత 2 ప్రమోషన్లు రావటం కానీ, నా మనవళ్ళు పుట్టడం కానీ ప్రతి ఒక్కటి గురువారం రోజు జరిగింది. నేను ఒక ఉదాహరణ. ఆ తర్వాత తెలిసి ఇంక అన్నీ తెలిసిందేగా, నేను అప్పుడు రాను కూడా రాలేదు. తర్వాత నా చేతి మీదనే సార్ రజనీ గారు నాకు అన్నీ నేర్పించారు. A to Z. నాకేం తెలియదు, 0 నాలెడ్జ్ గుడికి సంబంధించి. రజనీ సార్ ఇది ఇట్లా చేయాలి, ఈ అకౌంట్ ఇట్లా మెయింటైన్ చేయాలి, దేవుడికి ఇట్లా పూజలు చేయాలి, ప్రతి విషయం రజనీ గారు నాకు నేర్పించారు. తర్వాత మొత్తం నేర్చుకున్న తర్వాత నేను అంకితం అయిపోయినా గుడికి. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోనండి. నేను తప్పు చేసిన రోజు నన్ను ఉరిదీసినా తప్పు లేదు. నేను భయపడిన అసలు. నేను తప్పు చేసిన రోజు నేను ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు నన్ను. ఎందుకంటే నేను తప్పు చేయను అని నాకు తెలుసు, నా ఆత్మకు తెలుసు, నా పిల్లలకు తెలుసు, నా భార్యకి తెలుసు. అందుకనే నేను భయపడను సార్, ఎవరికి భయపడను. నీతి ఎక్కడుంటే అక్కడ నిలబడతా. మనకు దేవుడి ఆశీస్సులు ఎక్కడుంటే అక్కడికి పోతాను నేను. అంతే నా జీవితము. నేను ఎవరికి భయపడేవాని కాదు, భయపడిన కూడా ఇప్పటికీ చెప్తున్నాను కదా. ఆఫీస్లో కూడా ఆ పెద్దవాళ్ళకి గౌరవిస్తా, కానీ వాళ్ళకి భయపడినండి. భయపడి గౌరవించడం వేరు, మనం గౌరవంగా ఉండటం వేరు. రజనీ సార్కి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కడికి పోయినా ఈ సాయిబాబా అనేది 10 మందికి చెప్పే పొజిషన్కి నేను వచ్చాను. నాకు ఇంతకుముందు ఏం తెలియదు, 0. అసలు పూజ కూడా తెలియదు. మా ఇంట్లో పూజ చేయాలంటే మా భార్య చేయాల్సిందే. ఆమెకి నాకంటే 100 రెట్లు తెలుసు పూజలు. సార్కి కూడా చాలాసార్లు చెప్పాను, సార్ ఆమె అన్ని పుస్తకాలు చదివింది, ఏది చేయాలని ఆమె చేస్తే ఆమె పుణ్యమే నాకు దక్కుతుంది, కానీ నేనేం చేసింది లేదు సార్ అని చెప్తాను సార్కి కానీ చాలాసార్లు. కానీ రజనీ గారి వల్ల నేను ఈరోజు భక్తి మార్గంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ సాధించాను. నేను భక్తి మార్గంలో, సాయినాథుని మార్గంలో ఈ సాయిబాబా వల్ల నేను ఎప్పుడూ వెనక్కి చూడలేదు, ఇంకా కూడా చూడను అనుకుంటున్నాను. అన్ని విధాల ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ అన్ని విధాల దేవుడు నాకు అన్నీ ఇచ్చాడండి.